నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు అత్తయ్య, నా భర్త లేకుండా నేను వెళ్ళిపోయాను అంటే నేను ప్రాణాలతో లేనట్టే అత్తయ్య. నేను చనిపోయినట్టే. ఇన్నాళ్ళు పోరాడింది దీనికోసం కాదత్తయ్య. నేను ఇక్కడి నుంచి వెళ్తే నా భర్తతోనే వెళ్తాను, లేదంటే ప్రాణం లేని శవంగా వెళ్తానత్తయ్య. దయచేసి అలా అనద్దమ్మా. మరి ఇన్నాళ్ళు పోరాడింది దేనికోసం అత్తయ్య? ఇన్నాళ్ళు ఆయనలో మార్పు వస్తుంది, ఏ రోజుకైనా మనల్ని చేరదీస్తారు అన్న ఆశతోనే చూశాము. ఈ రోజు మనం అనుకున్నది జరగలేదని అలా వదిలేసి వెళ్ళిపోమంటే ఎలా అత్తయ్య? నేను ఆయన్ని ప్రేమించాను, నా భర్తని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయనకి ఉరిశిక్ష పడుతున్న రోజు కూడా ఆయన్ని గెలుచుకుంటాను అన్న నమ్మకంతో పోరాడాను. ఇన్ని కష్టాలకు ఓర్చి ఆయన్ని తీసుకుపోయి రుద్రాణి చేతుల్లో పెట్టేసి నా కర్మ ఇంతే అని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? అదెప్పటికీ జరగదు. ఆయన ఉంటే నాతో కలిసి ఉండాలి, లేదా నా ప్రాణమైనా పోవాలి. ఆ తర్వాత ఆయన రుద్రానికి దగ్గరైనా ఎవరికి దగ్గరైనా నాకు తెలియదు కదా అత్తయ్య. అందుకే నా కంఠంలో ఊపిరినంత వరకు ఆయన కోసం నేను పోరాడతాను. నేను ఇక్కడే ఉంటాను. చూడమ్మా, నువ్వెంత పోరాడినా ఉపయోగం లేదు. ఎందుకంటే భరత్ మనల్ని లోపలికి రానివ్వడు. ఈ ఇంట్లోకి మనల్ని రానివ్వకుండా ఆ రుద్రాణి అడ్డుపడిపోయింది. ఇప్పటిదాకా ఏదో చిన్న ఆశ ఉండేది. ఎప్పటికైనా భరత్కి గతం గుర్తొస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం కూడా కనిపించటం లేదు. విక్రమ్ ఎప్పుడైతే మనకు అగెయిన్స్ట్ గా మాట్లాడాడో అప్పుడే మనకున్న హోప్ పోయింది. మన మీద భరత్కున్న నమ్మకం పోయింది. ఇక ప్రపంచంలో ఎవరు చెప్పినా వాడు విండమ్మా. అవును చంద్రిక, మీ అత్తయ్యగారు చెప్పింది నిజం. ఇప్పుడు భరత్ బాబు పూర్తిగా మారిపోయాడు. ఎవరు చెప్పినా వినేలా లేడు. ఎందుకంటే ఆ రుద్రాణి చేసిన మాయలో ఆయన పూర్తిగా చిక్కుకుపోయాడు. మీనాక్షి గారు, మీకు తెలుసా, తానెవరో తెలుసుకోటానికి భరత్ బాబు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక కేసు పెట్టొచ్చాడు. ఈ రోజు అదే డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని అదే ఎస్ఐని పిలిపించి ఆయన భరత్ కాదు విజయ్ అని సాక్ష్యాధారాలతో సహా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆయనకిప్పించారు. ఇప్పుడు భరత్ బాబు అదే నిజమని నమ్ముతున్నాడు. ఏంటి నిర్జను అనేది నిజమా? అవును చంద్రిక, ఈ విషయం నాకు రుద్రాణియే చెప్పింది. ఆ లేడీ ఎస్ఐయే ఇక్కడికొచ్చి ఆయన పేరు విజయనని, ఆ భరత్ అనే అతను చనిపోయాడని, మీరిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని, విజయబాబుని భరత్గా మార్చేసి మీతోటి తీసుకెళ్ళటానికి మీరిద్దరూ కుట్ర పన్నారని చెప్పి ఆ లేడీ ఎస్ఐ వచ్చి చెప్పింది. అదంతా భరత్ బాబు నిజమని నమ్ముతున్నాడు. ఇప్పుడిక ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా ఎవరి మాట వినేలా లేడు. నేను చెప్పానమ్మా, ఆ రుద్రాణి ఎంతకైనా తెగిస్తుంది అని నేను చెప్పానా? చూడు ఎంత పని చేసిందో. అది కాదత్తయ్య, ఆ లేడీ ఎస్ఐ చాలా సీనియర్ అని విన్నాను. రుద్రాణి మాట్లాడడానికి వెళితే తనని పట్టుకొని నానా తిట్లు తిట్టి పంపించింది. అలాంటి మనిషి ఈ రోజు ఇక్కడికొచ్చి అలా ఎలా తప్పుగా మాట్లాడింది అత్తయ్య? నాకేం అర్థం కావడం లేదు. అక్కడున్నది రుద్రాణి. తిమ్మిని బమ్మిని చేయగలదు. హరిశ్చంద్రుడి చేత కూడా అబద్ధం ఆడించగల తెలివితేటలు తనకున్నాయి. అలాంటిది ఆ లేడీ ఎస్ఐని తన దారికి తెచ్చుకోలేదా? ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. అత్తయ్య, ఆవిడే. మేడం, మేడం, మీతో మాట్లాడాలి. దేని గురించి? దేని గురించో మీకు తెలీదా? మీరెంతో సిన్సియర్ ఆఫీసర్ అని విన్నాను, కానీ మీరు చేసిన పనేంటి? నా భర్త మీ దగ్గరికి వచ్చి తను ఎవరో ఏంటో తెలుసుకోవాలని రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఎంక్వైరీ చేసి పెడతాను అన్నారు. మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి
రుద్రాణి చాలా ప్రయత్నించింది. మిమ్మల్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీకు డబ్బు కూడా ఆఫర్ చేసింది. కానీ ఆ రోజు మీరు చాలా సిన్సియర్గా ఆవిడని తిట్టి పంపించారు. నేను న్యాయం మాత్రం చేస్తాను, అన్యాయం చేయను. నిజంగా తను ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు కాబట్టి తను ఎవరో ఎంక్వైరీ చేసి చెప్పే బాధ్యత నాది. నా మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయవు అని చాలా సిన్సియర్గా చెప్పారు. ఇప్పుడు ఆ సిన్సియారిటీ అంతా ఎక్కడ పోయింది మేడం? మీరు నిజంగా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తను భరతే అన్న నిజాన్ని గనక తనకి చెప్పుంటే ఈ రోజు మేమిలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. దీనంతటికీ కారణం మీరు. ఇదిగోండి, పసిబిడ్డను పెట్టుకుని ఇలా మేమింట్లోంచి బయటికి రావాల్సి వచ్చింది. భరత్కి తనెవరో తెలుసుండుంటే ఆ రుద్రాణిని మెడపట్టి బయటికి గెంటుండేవాడు. మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే న్యాయం జరగలేదు. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నీకు నిజంగా డబ్బు అవసరం అనుకుంటే ఆ విషయం మాతోనే చెప్పుంటే ఆ డబ్బేదో మేమే ఇచ్చేవాళ్ళం. రుద్రాణి కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళం కదా. అంటే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? డబ్బుకు అమ్ముడుపోయే మనిషిలా కనిపిస్తున్నానా? నా జీవిత కాలంలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుంది లేదు. కావాలంటే నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. అలాంటప్పుడు ఎందుకు మేడం మీరు తప్పు చేశారు? మీకు తెలీదా తను విజయ్ కాదని, తన పేరు భరత్ అని, ఆ భరత్ నా భర్త అని? అన్యాయంగా రుద్రాణి తన ఐడెంటిటీని మార్చేసి తనని విజయ్గా మార్చేసిందని, ఆయన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిందని ఈ వివరాలన్నీ మీకు తెలుసు కదా. మీ ఎంక్వైరీలో అవన్నీ నిజాలని తెలుస్తాయి కదా. మరెందుకు మీరు నిజాలన్నీ దాచేసి తను విజయ్ అని రిపోర్ట్ రాసిచ్చారు? ప్రతి మనిషికి డబ్బు ఆశ ఉంటుంది మేడం. కానీ డబ్బు సంపాదించడం ఒకటే మనిషి జీవిత లక్ష్యం కాదు. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అది ఎలా ఉన్నా మనం సంపాదించే ప్రతి పైసాలోనూ నిజాయితీ ఉండాలి. మనం తినే ప్రతి మెతుకులోనూ నీతి ఉండాలి. అంతేగాని ఇలా ఇంకొకరి బాధని సొమ్ము చేసుకోకూడదు మేడం. ప్లీజ్ స్టాప్ ఇట్. మీరంటున్నట్లు నేను డబ్బుడు కమ్ముడుపోలేదు. అలాగని తనేమీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంటే మీరు చెప్పిందంతా నిజమేనని సమర్థించుకోవాలని చూస్తున్నారా? కావాలంటే భరత్కి DNA టెస్ట్ చేయిస్తాను. నేను కన్న తల్లినని, ఇదిగో ఈ బిడ్డ తనకు పుట్టిన బిడ్డే అని తేలిపోతుంది. అప్పుడు మీరేమంటారు? తను విజయ్ కాదు భరత్ అన్న విషయం నాకు తెలుసండి. నా ఎంక్వైరీలో కూడా అదే తేలింది. మరి అలాంటప్పుడు రిపోర్ట్ ఎందుకు రాంగ్గా రాసిచ్చారు? అసలు నాకు తెలియక అడుగుతాను. మీరు లాయర్ కదా. మీరు అవసరమైతే ఈ విషయం మీద కోర్టులో కేసు వేసి మీ అత్తయ్య గారు చెప్పినట్టు DNA టెస్ట్ చేయించొచ్చు కదా. మరెందుకు ఆగిపోయారు? ఆయనకి నిజం తెలిసి ఆయనంతటా ఆయనగా వచ్చి నేను ఎవరో తెలుసుకోవాలి అంటే DNA టెస్ట్ చేయిద్దామని ఆయన చెప్పేంత వరకు మేం బలవంతం చేయకూడదని అనుకున్నాం. అంటే మీ భర్తని మీరు సొంతం చేసుకోవడం కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అంటే మీ బలహీనత మీ భర్త, అవునా? మీకు మీ భర్త ఎలాగ బలహీనతో నాకు నా ఫ్యామిలీ అంటే బలహీనత. ఆ ఫ్యామిలీనే చంపేస్తానంటే? ఏమన్నారు? మీ ఫ్యామిలీని చంపేస్తానందా? చంపేస్తానని బెదిరించడం కాదండి. ఆల్రెడీ తనని యాక్సిడెంట్ చేయించింది. నా భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ విషయం మీకు తెలుసా? కొంచెంలో తప్పిపోయింది. లేదంటే నా బేబీ నా కళ్ళ ముందే చనిపోయేది. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. అంటే తను ఎంతకు తెగించిందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక లాయర్ కదా. ఇప్పుడు మీకే కేసిస్తాను. ఆ రుద్రాణిని ఏమైనా చేయగలరా? జరిగింది యాక్సిడెంట్ కాదు, తను వాంటెడ్గా చేయించిందని నిరూపించగలరా? మీ కళ్ళ ముందు ఎన్నో కేసులు మీరు చూసుంటారు. ఎంతో మందిలా పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడం కోసం యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఎంతో మంది ప్రాణాలు తీయడం మీకు తెలుసు. కానీ ఎన్ని కేసులు మీరు గెలిచారు? ఎన్ని కేసులు అవి మనం ప్రూఫ్ చేయగలిగాము? నేను అంతేనండి. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం.
నా భర్త నా బిడ్డ ప్రాణాలతో మిగిలి ఉండడం ముఖ్యం. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు నేను డబ్బుకు అమ్ముడుపోలేదు. నేను చేసింది తప్పే అని నాకు తెలుసు. మీకు నేను క్షమాపణలు చెప్పడం తప్ప మరేమీ చేయలేను. ఐఎమ్ సారీ. చూసావా అమ్మా, అది ఎంతకు తెగించిందో చూసావా? మనకున్న ఒక్క హోప్ కూడా పోయింది. ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. నాకే దారి కనిపించట్లేదు. మనం ఏం చేసినా భరత్ని మాత్రం వదిలిపెట్టిపోవడానికి వీల్లేదు. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా సరే మనం ఇక్కడే ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా రుద్రాన్ని భరత్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఏం చేసినా రుద్రాణి ఈ దేశం దాటకముందే ఏదో ఒకటి చేయాలి. రుద్ర, ఏంటి ఇంత హడావిడిగా చేస్తున్నావు? చెప్పాను కదా విజయ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ పాస్పోర్ట్ అంతా రెడీ అయిపోయింది, వీసా కూడా వచ్చేసింది. ఇక మనకి ఏ అడ్డంకి లేదు. మనం వెళ్ళిపోదాం విజయ్. వీళ్ళందరికీ దూరంగా మనదైన ప్రపంచంలో హాయిగా బతుకుదాం. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అవును రుద్ర, మనం ఎందుకు దూరంగా పారిపోవాలి? మనం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు అనవసరంగా ఇంకొకరికి ఏదో భయపడి వెళ్ళిపోవడం అవసరమా? ఇది భయపడి వెళ్ళిపోవడం కాదు విజయ్, మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్ళడం. ఇక్కడ ఉన్నంతకాలం ఆ చంద్రిక, మీనాక్షి గారు ఏదో రకంగా మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మనం ప్రశాంతమైన జీవితం గడపాలి కానీ ప్రతి క్షణం వాళ్ళేం చేస్తారో వీళ్ళేం చేస్తారో అన్న ఆలోచనలతోటి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. అందుకే మనం కొద్ది కాలం అలా బయట గడిపేద్దాం. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపే మన ప్రయాణం. విజయ్, నువ్వు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. నీకు అన్ని వివరాలు రేపు చెప్తాను. చూడు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే, నీ ఇష్టం. ఇన్నాళ్ల నా కల, ఇన్ని రోజుల నా కష్టం ఇప్పుడు నెరవేరబోతుంది. రేపటితో ఈ దేశానికి, ఈ మనుషులకి అందరికీ బై చెప్పేసి నా భరత్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాను. ఏంటి మేడం, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? అవును నీరజా, నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో నువ్వే చూసావుగా. ఇన్నాళ్టికి నా కష్టం ఫలిస్తుంది. నా భరత్ నాకు దక్కబోతున్నాడు. ఎంతైనా మీరు చాలా మొండి మనుషులు మేడం. ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నారు, ఎన్ని అవమానాలైనా పడ్డారు, ఎన్ని తిట్లు తిన్నారు. అయినా కాని భారత్ బాబుని వదలకుండా చివరికి మీరనుకున్నది సాధించుకున్నారు. అసలు భార్య చంద్రికని పరాయి మనిషిని చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. మీరా ప్లేస్ని ఆక్యుపై చేసేశారు. ఏమైనా మీరు చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్స్ నీరజా. ఒక రకంగా భరత్ నాకు దగ్గరవడానికి నువ్వు కూడా ఒక కారణమే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అందుకే ఇక్కడున్న నా ఆస్తుల్లో సగం నీకు దక్కేలా రాసిస్తాను. నువ్వు నీ కూతుర్ని తీసుకొచ్చి హ్యాపీగా ఉండు. నేను భరత్ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా ఉంటాం. అక్కడే పిల్లల్ని కూడా కనేస్తాం. పిల్లల్ని కంటారు కానీ మీ మెళ్ళో మంగళసూత్రం అయితే లేదు కదా మేడం. ఆ లోటు మీకెప్పటికీ అలాగే ఉంటుంది కదా. కరెక్ట్, బాగా గుర్తు చేశావే. నీరజ, ఒక పని చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి సిటిజన్షిప్ కోసం అవసరమని చెప్పి మళ్ళీ ఏదో రకంగా పెళ్లి చేసుకుంటాం. ఏదైతేనే భరత్ నా సొంతమైపోతాడు. నేను భరత్ చాలా హ్యాపీగా ఉండిపోతాం. ఇదే నాకు కావాల్సింది.
ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదా? నిజమే మేడం, నేను అస్సలు ఊహించలేదు. ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. నీరజ, నాకు ఈ సక్సెస్ ఊరికే రాలేదు. దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను కేవలం భరత్ని ప్రేమించిన పాపానికి మరొక ఆడదాని మొగుణ్ణి ప్రేమిస్తావా అని ఎవరికి వారు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నన్ను బండబూతులు తిట్టారు. ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగానూ అవమానించారు. అన్నింటినీ మౌనంగా భరించాను, ఎదురు తిరిగాను. ఈ ప్రపంచమంతా ఒక సైడ్ ఉంటే నేనొక్కదాన్నే ఇంకో సైడ్లో ఉండి నా భరత్ కోసం నేను ఫైట్ చేశాను. చూడు, చివరికి సక్సెస్ సాధించాను. నా ప్రేమని గెలిపించుకున్నాను. ఆ చంద్రిక ఎన్ని పోరాటాలు చేసినా తను మాత్రం చివరికి తలొంచక తప్పలేదు. చూసావు కదా? అంతేలే మేడం, ఒక్కోసారి రాక్షసులకి కూడా భగవంతుడు వరాలిస్తూ ఉంటాడు. అలాగే మీకు ఏ దేవుడో వరం ఇచ్చినట్టున్నాడు. అందుకే ఇలాంటి సక్సెస్ మీకొచ్చింది. నాకు తెలుసు నీరజ, నువ్వు ఎంతైనా ఆ చంద్రిక వైపే ఉంటావు. అయినా నిన్ను నేనేమనలే. ఎందుకంటే మంచైనా చెడైనా నీతోనే కదా నేను పంచుకుంది. ఒకసారి నువ్వన్నావు గుర్తుందా? ఎందుకు మేడం భరత్ వెంట పడతారు? ఇంతకంటే మంచి అందగాడు దొరకడా? ఇంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు ఆస్తిపరుడు దొరకడా అని అన్నావు. నిజమే నీరజ, నేను ప్రయత్నించుంటే ఖచ్చితంగా భరత్ కంటే అందగాడు డబ్బున్నవాడు దొరకుండేవాడు. కానీ నేను ప్రేమించిన మనిషి నాకు దక్కలేదన్న నిరాశ మాత్రం జీవితాంతం ఉండేది కదా. కానీ ఈరోజు నేను ప్రేమించిన మనిషి నాకు సొంతమైపోతున్నాడు. ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉందే. అది నీలాంటి వాళ్ళకి చెప్పినా నీకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ నీరజ, వెరీ 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 హ్యాపీ. భగవంతుడా, ఇది తెల్లారేసరికి నిజంగానే భరత్ బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుందేమో. ఆ తర్వాత చంద్రిక ఒంటరైపోతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరూ దేశం దాటకుండా చూడు స్వామి. రుద్రాణి, రుద్రాణి! మీరు లోపలికెందుకొచ్చారు? అసలు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి విజయ్ బయటికి తోసేశాడు కదా, మళ్ళీ ఎందుకొచ్చారు? ఏమన్నా? విజయ? ఆయన విజయ? విజయో భరత్తో నీ మనసుకు తెలీదా? ఆయన విజయ్ అని ప్రూవ్ చేయటానికే కదా ఆ లేడీ ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావు. నువ్వసలు మనిషివేనా? ఏకంగా ఒక కుటుంబాన్ని చంపాలనుకున్నావు. నీ స్వార్థం కోసం ఎన్ని పాపాలైనా చేస్తావా? ఇక్కడొక ఫ్యామిలీని విడదీశావు, అక్కడ ఇంకో ఫ్యామిలీని చంపాలనుకున్నావు. అసలు నీకేం కావాలి? నాకేం కావాలో మీకు ఆల్రెడీ తెలుసు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరే మళ్ళీ నా దారికి అడ్డొస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు. మీ కొడుకు మిమ్మల్ని చీ అని చీదరించుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారు. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళండి. వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మళ్ళీ నా భర్త నేను దక్కించుకునేంత వరకు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళం. సరే, ఉండండి. ఎన్ని రోజులుంటారు? మహా అయితే ఒక పూట. తెల్లారేసరికల్లా నేను భరత్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావో భరత్కి కూడా తెలీదు. తర్వాత మీరు మా కోసం ఎంత ట్రై చేసినా మేము తిరిగి రాం.
అప్పుడు ఏం చేస్తారో చేసుకోండి. చూడు, నేనేదో ఎస్ఐ ఫ్యామిలీని యాక్సిడెంట్ చేసి బెదిరించానని మీరు చెప్తున్నారు కదా, అది నిజం. నేను చెప్పినట్టు వినుంటే అంత దూరం వచ్చేది కాదు. ఒకవేళ తనని తీసుకొచ్చి భరత్ దగ్గర నిజం చెప్పించాలి అనుకుంటున్నారేమో. నిజంగా అలా జరిగితే ఈసారి యాక్సిడెంట్లో ఎవ్వరూ మిగలరు, ఈవెన్ ఆ ఎస్ఐ కూడా. అన్యాయంగా ఆ ఫ్యామిలీని చంపేసిన పాపం మీకు చుట్టుకుంటుంది. బాగా గుర్తుంచుకోండి. భరత్ బయటికి వెళ్ళినట్టున్నాడు. తనొచ్చే లోపల మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మీకే మంచిది. లేదంటే ఈసారి భరత్ మాటలతో కాదు, చేతలతోటి మిమ్మల్ని బయటికి గెంటుతాడు. చూసుకోండి. చూసావా అమ్మా, అదెంత కాన్ఫిడెన్స్తో ఉందో చూసావా? నిజంగా తెల్లారేసరికి ఇది దేశం దాటి వెళ్ళిపోయింది అంటే మనం ఏం చేయలేము. మనం ఆవేశపడి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. భరత్ని ఎలాగైనా ఒప్పించి మనం ఇక్కడే ఉండాలి. ఒప్పిద్దాం అత్తయ్య. ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిక్కడి నుంచి వెళ్లకుండా నేను చూసుకుంటాను. మీరు ఇక్కడెందుకున్నారు? మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా. ఇంకా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. ఎలాగూ మీరు తెల్లారేసరికల్లా వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్ళేంత వరకు ఇక్కడే ఉండి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా మీరు నాటకం ఆడరు అని గ్యారంటీ ఏంటి?